శంకర్ గౌడ్ గారు ఏదైతే ఆర్టీసీ కార్మికుల యొక్క హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తుందో ఆ హక్కుల కోసం మా హక్కులు మాకు కావాలి అని చెప్పేసి, అట్లాగే ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలను పరిష్కరించాలి అని చెప్పేసి కూడా శాంతియుతంగా సమ్మె చేస్తున్న క్రమంలో ప్రభుత్వము స్పందించి రాక డిఎం గారు కూడా అవమానపరచడం వల్ల తను నేను చనిపోతేనన్నా నా ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరుగుతుంది, అపాయింట్ ఇస్తారు అని చెప్పేసి తను భావించి నిన్న పెట్రోల్ పోసుకొని అంటుపెట్టుకోవడం జరిగింది. తను మృతి చెందడం జరిగింది. వారు 28 సంవత్సరాలుగా నర్సంపేట డిపోలో ఆర్టీసీ సేవలు అందించడం అనేది జరిగింది. ఆర్థిక సమస్యలు ఏమన్నాయా? ఓన్లీ ఆర్థిక సమస్యలు కాదు, నేను చనిపోతానన్నా నా తోటి కార్మికులకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో తను ఆత్మాహుతికి పాల్పడడం జరిగింది. ఇది తను చేసుకున్న ఆత్మహత్య కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి హత్యనే. తన శవాన్ని ఒక 5 నిమిషాల పాటు డిపోలో ఉంచితే అక్కడ ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది అని చెప్పేసి కూడా ఆర్టీసీ కార్మికులు అందరూ ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ఒక 5 నిమిషాలు ఇక్కడ ఏదైతే పోలీస్ ఫోర్స్ పెట్టారో ఇదే పోలీస్ ఫోర్స్ తోటి డిపోలో ఒక 5 మినిట్స్ పెడితే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది, మా కార్మికులకు కూడా కొంత ఆయన చేసిన త్యాగానికి సంతృప్తి అనేది కలుగుతుంది కాబట్టి పంపించండి అని చెప్పేసి అంటే ఇప్పటి వరకు కూడా పంపించే పరిస్థితి లేదు. దానికోసమే ఆర్టీసీ కార్మికులంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా ఉంది.